అందరికీ హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది వచ్చిన కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టిన వెంటనే మన హృదయాల్లో మొదటిగా మొదలయ్యే దైవస్మరణ సీతారాముల వారి నామము. అలాంటి పవిత్రమైన ఆ రోజుల్లో జరిగే వసంతోత్సవం అంటే మా అందరికీ కూడా సంతోషం. అలాంటి ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో మేము కూడా ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాంటి ఈ రోజున రంగురంగుల రంగవల్లులు, అలాగనే చక్కగా అందరము కూడా బిందెలతో నీళ్ళను తీసుకొని ఇలా వచ్చి ఈ సంతోష వేడుకని ఇలా మేము జరుపుకుంటున్నాము. కేవలం వసంతోత్సవం అంటే ఒక పండుగే కాదు, ఇది మన ఆశల పండుగ. ఇలాంటి వసంతోత్సవం జరుపుకునే రోజున మన మనసులో ఒక కోరికని అనుకొని ఇల్లు శాంతిగా ఉండాలి అని, లేదా పిల్లలకి పై చదువులు బాగా రావాలి అని, లేదా ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉండాలి అని, అమ్మాయికైతే మంచి సంబంధం కుదరాలి అని, అబ్బాయికైతే మంచి కుటుంబం రావాలి అని చెప్పి ఇలా కోరిక ఏదున్నా కానీ రాములు వారి పాదాల చెంత మేము నీ వసంతోత్సవం రోజు ఈ కోరికని మేము కోరుకున్నాము తండ్రి, ఓ రామయ్య, ఇది మా కోరిక అని చెప్పి చక్కగా రాముల వారికి వసంతోత్సవం ఘనంగా జరపాలి. ఇంకా కోరుకునే విషయంలో అన్నిటికంటే ముందుగా మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, తండ్రి నీ నామస్మరణ మేము చేయాలి అనంటే, నీ నామాన్ని మేము ప్రతిరోజు ధ్వనించాలి అనంటే మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి అందరము కూడా వేడుకోవడానికి మేమైతే ఈ వసంతోత్సవాన్ని ఈరోజైతే ఘనంగా చేస్తూ ఉన్నాము. ఇక్కడ వయసుతో సంబంధం లేని అందరూ కూడా అన్నమాట, పెద్దల నుంచి చిన్నల వరకు కూడా చక్కగా ఇక్కడ ఈ వసంతోత్సవంలో పాల్గొని మా వంతు మేమైతే ఆ దేవుడి సేవ చేయాలి అని చెప్పి ఇలా అయితే చేస్తూ ఉన్నాము. నాయనా శ్రీరామ, ఓ తండ్రి, మా జీవితంలో వసంతం నింపు తండ్రి అని చెప్పి ఆ చల్లని రామయ్య తండ్రిని మనం అందరము కూడా వేడుకునే ఈ వేడుక అన్నమాట. ఈ వేడుకలో అంత అర్థం ఉంటుంది. వసంతోత్సవంలో భగవంతుడికి చేస్తూ భగవంతుడికి మన జీవితాల్లో మనకి ఏమి కావాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి. ఆ భగవంతుడి చరణాల ముందు మనం కోరుకున్న కోరికని ఆయన పాదాల చెంత మనము ఉంచాలి. ఇదే వేడుక వెనుకటి రోజుల్లో అయితే ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలుసా అండి? హరిదాసులు రావడము, భజనలు, పెద్దవాళ్ళు అందరూ కూర్చొని భజన కార్యక్రమాలు చేసుకోవడము, కొత్త బట్టలు, పిల్లలైతే ఈ పండుగని చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. పిల్లలు అయితే కొత్త బట్టలు ధరించటము, ఇలా అప్పటి రోజుల్లో ఈ వసంతోత్సవము బ్రహ్మాండంగా అయితే జరిగేదటండి. అలాంటి ఆ రోజుల్ని మేము తలుచుకొని మా వంతు మేము ఎంత చేయగలము దేవుడి సేవలో మేము ఎంత ఉండగలము అని చెప్పి మా చేతనైనట్టయితే మేము ఈరోజు వసంతోత్సవ కార్యక్రమాన్ని అయితే ఇలా జరుపుకుంటూ ఉన్నాము. ఓ తండ్రి రామయ్య, మాకు చేతనైనంతలో నీకు సేవ చేసుకున్నాము, మాకు సేవ చేసుకునే భాగ్యం నువ్వు కల్పించావు తండ్రి. మేమందరము కలిసి మాకు తెలిసిన అంతలో అన్నమాట, అంతా తెలియదు కానీ కొంత తెలిసినా కానీ ఆ చక్కటి ఈ కార్యక్రమాన్ని ఆ రామయ్య తండ్రి కోసమైతే ఇలా అందరము కలిసి చేసుకున్నాము. ఈ శ్రీరాముల వసంతోత్సవము మనకి ఒక గొప్ప విషయాన్ని చాటుతుంది. ఎంత కష్టం వచ్చినా భక్తి ఉంటే జీవితంలోకి మళ్ళీ వసంతమే వస్తుంది. ఆ రామయ్య తండ్రి ధర్మానికి ప్రతీక, ఆ సీతమ్మ తల్లి త్యాగానికి రూపం. వాళ్ళని స్మరించిన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనంద బాష్పాలే ఉంటాయి. వాళ్ళని స్మరించిన ఇంట్లో శాంతి, ఆనందం, సంతోషం అనేవి తప్పక ఉంటాయి. ఈ వేడుకలు వచ్చిన ప్రతి సంవత్సరము కూడా మనము ఒక్కటే కోరుకోవాలి. ఓ సీతారాములారా, మా ఇంట్లో శాంతి,
సౌఖ్యం, అలాగనే ఐశ్వర్యము ఇవన్నీ నింపాలి అని మనం ఆ స్వామిని ఈ రోజున వేడుకోవాలి. ప్రేమ, శాంతి అన్నీ నీ ఆశీర్వచనంతో మాకు ఉండాలి, నీ ఆశీర్వాదం మాపై ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. జై శ్రీరామ్.